అసలు నువ్వు ఇంతమంది క్రిమినల్స్ని ఎలా చంపుతున్నావురా? చా ధర్మయుద్ధం చేయడానికి ఇది తోపరయోగం కాదు, కలియోగం. ఇట్స్ ఎ మోడర్న్ వార్. నీకు అసలు ఇలా కాదురా. ఏటన్నయ్య, జాబ్ వచ్చిందంట కదా, కనీసం చెప్పవు? అవును, అయినా నీకెలా తెలుసు? సీక్రెట్ ఏజెంట్ అంటే ప్రతి విషయం సీక్రెట్గానే మెయింటైన్ చేయాలి. నా మొబైల్లో నీ జిమ్ లాగానే ఉంది, అందుకే తెలిసింది. ఇటు తెలిసిపోయింది, ఇడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సర్లేరా, ఎవరితో చెప్పొద్దు. వీడే మా తమ్ముడు, పేరు తేజస్. వీడికి చిన్నప్పటి నుంచి న్యూస్ రిపోర్ట్స్ అన్నా బాగా ఆసక్తి చూపించేవాడు. అయితే న్యూస్ రిపోర్ట్స్లో క్రిమినల్ కోసం వస్తే చాలా ఎక్కువగా కోపం వచ్చేది. ఎంతలా అంటే ఈ క్రైమ్ శాతం తగ్గించేద్దామన్న ఆలోచన వచ్చేంతలా. ఏరా తమ్ముడు, మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందంట? సీక్రెట్ ఏజెంట్ కదా, ఎవరు చెప్పకూడదు. చెప్తావా చెప్పవా? అయినా నీకు ఇలా బుక్ ఎందుకురా? అయినా వాడు చెప్పింది కరెక్టేలే. అసలు ఇలా బుక్తో ఏ ప్రయోజనం నాకు? అసలు ఏంటి, ఏదో బుక్ లాగా ఉంది. ఏంటి, ఏదో బుక్ లాగా ఉంది. చుట్టూ ఎవరు లేరు, ఎవడ పెట్టేసి ఉంటారు. ఏదో డెత్ నోట, ఎవరు లేరు. ఏదో ప్రాంక్ లాగా అనిపిస్తుంది ఇది. సరే, ఇంటికి వెళ్ళి ఒకసారి ఏంటో చూద్దాం. The human whose name is written in this note shall die. If the cause of death is written within 40 seconds for waiting the person's name, it will happen. అంటే ఎవరి పేరైతే రాస్తామో వాళ్ళు 40 సెకండ్స్ అయితే చనిపోతారా? ఇదేదో ప్రాంక్ బుక్ లాగా ఉంది. సరే, మన మొబైల్ చూద్దాంలే కాసేపు. మనం ఎందుకు క్రిమినల్ పేరు రాయకూడదు? సరే, ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై మీద పెడదాం. సో ఈ బుక్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ఎవరి పేరు రాస్తాం వాళ్ళు 40 సెకండ్లో చనిపోతారు. చూద్దాం. అదేంటిది, నేను తినలే కదా, ఎవరు తిన్నారు? అది యాపిల్ ఎవరు తిని ఉంటారు? ఇప్పుడు 40 సెకండ్స్ అయిపోయిందా? సరే, చూద్దాం. ఏంటిది, నిజమేనా? అసలు నమ్మలేకపోతున్నాను. ఏంటిది, ఎప్పుడు కదా వీడి పేరు రాశాను, ఇప్పుడు చనిపోయాడు. అంటే బుక్ నిజమేనా? కాదు, నిజమేంటి కాదు, ఇది కొంచెం ఉంటుంది. కాదు, ఇది కొంచెం ఉంటుంది.
బుక్ బ్యాగ్ పెట్టదు. ఎక్కడో చూసినకుంది విన్ని. ఎక్కడ ఉంటుంది? వీడే కదా వాడు నాకు బెదిరించాడు. ఎస్, ఖచ్చితంగా వీడే ఉంటాడు. ఆ బుక్ ఉంది కదా, ఒకసారి వీడి పేరు రాసి టెస్ట్ చేద్దాం. లైవ్గా తెలుస్తుంది నిజమే కాద్దాం. ఎస్, లైవ్గా ఒకసారి పేరు రాసాను కదా, చూద్దాం ఏమవుతుందో. ఒకసారి లైవ్ టెస్ట్ చేద్దాం. నిజంగా పడిపోయాడు అంటే బుక్ నిజమేనా కాదా? ఏంటిది? నిజమే అయింది. నిజంగా పడిపోయాడు. చుట్టూ ఎవరు లేరు. వెళ్ళిపోవచ్చు అర్జెంట్గా. ఎక్కడికి పారిపోతున్నావు? భయపడకు, నేను నీకు తప్పించి ఇంకెవరికి కనబడను. అసలు నువ్వు ఆ పుస్తకం నా లోకానికి సంబంధించింది. అయితే ఈ పుస్తకం నీ లోపల ఎందుకు పడేసావు? బోర్కుట్టి. ఏంటి బోరుకుట్ట? నాకు బోర్కుట్టి ఈ బుక్ ని చాలా మందికి ఇచ్చాను, కానీ దీన్ని ఎవరు సరిగ్గా వాడుకోలేకపోయారు. మరి ఇది నీ వంతు. దీని గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను సక్రమంగానే పూర్తి చేస్తా. ఇక ఈ బుక్ ఒక ఓనర్షిప్ నీకు ఇస్తున్నా. ఇక నువ్వు చింతించకు, నేను చూసుకుంటా. నేనే మొదలు పెడతా. ముందుగా నేను ఇంటికి వెళ్ళాలి. అయితే నేను చిన్నప్పటి నుంచి విన్న కథలని నిజమే అన్నమాట. ఈ డెమో అన్నీ తిరగడం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఏంటి సౌండ్స్? ఏదో కొరుకుతున్నట్టు సౌండ్ వస్తుంది. అదేంటి ఇది? గాల్లో యాపిల్ కొరుకుతున్నది అంటే ఆ రోజు టేబుల్ మీద కొరుకుతున్నది వీడియో కదా. ఆ డెమో అనేది కొరుకుతుంది అయితే ఆ రోజు. అంటే ఆ రోజు బుక్ దొరికి నుంచి నాతోనే ఉంది ఈ డెమో. ఇప్పుడు అర్థమైంది. అంటే ఇన్ని రోజులు నాతో ఇది డెమోనే అన్నమాట. బాగానే గ్రహించు. అయినా ఈ యాపిల్ చాలా రుచికరంగా ఉన్నాయి. సరే, ఎందుకు ఇప్పుడు అంతా సరే. మొత్తం బుక్ ఇన్స్ట్రక్షన్ మొత్తం తెలుసుకున్నాక అప్పుడు మొదలెడదాం. అంతవరకు ఈ బుక్ పక్కన ఉంచుదాం. ఏమైంది అన్నయ్యకి? అసలు ఎందుకు కోపంగా ఉన్నాడు? ఏమైంది అన్నయ్య? ఏం లేదురా తమ్ముడు, నీకు తెలిసిందే. నేను 3 నెలల నుంచి ఆ కేసును స్టడీ చేస్తున్నా. ఆ క్రిమినల్ని విత్ ఎవిడెన్స్తో పట్టుకున్నా, కానీ ఆ క్రిమినల్ తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి తప్పించుకున్నాడు. మార్గం లేదైతే ఉంది. దొరికిన వెంటనే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా యాక్షన్ తీసుకోవడం. కానీ అలా చేయనివ్వరే. అవును, అలా జరగాలంటే సిస్టంలో చేంజ్ రావాలి, లేదా ఏదో మిరాకిల్ జరగాలి. ఇక స్టార్ట్ చేద్దాం. మిరాకిల్ కదా. ఓకే,
అసలు నువ్వు ఇంతమంది క్రిమినల్ పేరుని ఎలా రాయగలిగావు? నాకు బుక్ తిన్నప్పుడే ప్రిపేర్ అయ్యాను, అందుకే ఇంత త్వరగా రాయగలిగాను. అని నేను చిన్నప్పటి నుంచి న్యూస్ రిపోర్ట్ చూడడం వల్ల ఈ పని ఇంకా త్వరగా చేయడం సాధ్యం కలిగింది. ఆయన రాసిన పేర్లన్నీ బయట తిరుగున్న క్రిమినల్ పేర్లే. రేపు రాబోయే న్యూస్లో చూద్దాం. ఈరోజు జరగబోయే సన్నివేశంలో చూద్దాం. నిన్న జరిగిన ఘటనలో 48 క్రిమినల్స్ చనిపోవడం ఒక విషాద ఘటన చోటు తీసుకుంది. దీనిపైన నెటిజన్లు ఇది కోయిన్సిడెన్స్ కాదు, మర్డర్గా పరిగణించారు. ఈ కేసును పోలీసులు అండర్రేటెడ్ స్పెషల్ ఏజెంట్ అయిన ఎల్ లింకిన్కి అందజేశారు. ఇప్పుడు ఈ కేసు గురించి కొన్ని విషయాలు తెలియజేయబోతున్నారు. ఈ కేసును టేకప్ చేసేది నేనే. సడన్ గా 40 క్రిమినల్స్ చనిపోవడం కోయిన్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా మర్డరే. నాకు తెలిసి ఈ మర్డర్ చేసిన పర్సన్ ఈ పార్టీ న్యూస్ చూస్తూ ఉంటాడు. నేను ఎలా పర్సన్ పట్టిస్తాను, ఇదే నా ఛాలెంజ్. నువ్వు నా పడుకునే ముందు నేను నీకు చంపేస్తా. నా పేరు గుర్తుపెట్టు. ఇదేంటిది ఎల్లా? ఇప్పుడు కదా వీడి పేరు డెట్నాలో రాశాను, అప్పుడు ఎలాగొచ్చాడు? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వు నేమ్ అండ్ ఫేస్ చూసి ఎలా చంపగలుగుతున్నావు? పోతూ పోతూ ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ టెలికాస్ట్ అనేది కేవలం ఇండియాలోనే జరుగుతుంది. పైగా ఈ లైవ్ ఒక్కో స్టేట్లో ఒక్కో టైంలో జరుగుతుంది. సో ఆ ఫేక్ ఎల్ 4 PM చనిపోయాడు కాబట్టి 4 PMకి ఈ టెలికాస్ట్ అనేది ఏపీలో రన్ అవుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి మరీ పట్టుకుంటా. అండ్ ఇదే నా ఛాలెంజ్, నిన్ను ఎలాగైనా పట్టుకొని తీరుతా. అదేంటది? ఇంక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకుండా నా లొకేషన్ పట్టుకున్నారు. అసలు ఎల్లెవరు? ఇందుకలే కదా చంపాను, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేటాడు? ఏం అర్థం కావట్లేదే, తిరిగిపోయేలాగున్నానే. లేదు లేదు లేదు, దొరకను. అసలు ఇద్దరిలో ఫేక్ ఎవరు? చనిపోయేది ఫేకా? అసలు వీడి ఫేకా? అసలు ఎవరు? అసలు ఎలాగా? ఏం అర్థం కావట్లేదే. ఐ యాక్సెప్టెడ్ ఛాలెంజ్. నేను ఎలా పట్టుకుంటాడో నేను చూస్తా. చూసుకోయాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి మరీ చంపుతా. ఇదే నా ఛాలెంజ్. ఈ మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారు. ఇంతకుముందు ఇద్దరికి పరిచయం లేకపోయినా సవాళ్ళు విసురుకుంటున్నారు. అయినా కానీ ఈ ఛాలెంజెస్ అనేవి చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏజెంట్స్, మీకు ఇలాంటి కేసు కొత్త ఉండొచ్చు, కానీ ఎంత పెద్ద క్రిమినల్ అయినా చిన్న క్లూ అయినా వదులుతాడు. మీకు దొరికిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ని అప్డేట్ చేయండి. ఇక మీ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయండి. మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ నాకు కూడా తెలియదు. ఎల్ అనే పర్సన్ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదు. కానీ ఎల్ అనే ఏజెంట్ ఇప్పటివరకు టేకప్ చేసిన కేసెస్ అన్నీ 99% సక్సెస్ రేట్తో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మనతో కొలాబ్ అవుతున్నారంటే మనం కూడా చాలా యాక్యురేట్గా పనిచేయాలి. ఎల్ అనేవాడు మరికొద్ది రోజుల్లో మనతో పనిచేయబోతున్నాడు. అంటే ఎల్ని కలిసే అవకాశం వచ్చింది. అసలు ఏం చేస్తున్నావు? క్రిమినల్ నేమ్స్ని ఆర్టికల్ చూస్తూ రాస్తున్నా.
యాక్సిడెంట్ వల్ల నా మీద ఏదో ఆర్టికల్ రాసే ఉంటారా? చూద్దాం అదేంటో. వింక్, వీళ్ళు నాకు ఒక పేరు పెట్టారు. పేరు కీరా, అంటే ఇంగ్లీష్లో కిల్లర్ అని అర్థం. మీరు ఏమనుకున్నా నన్ను పట్టుకోలేరు, ఎందుకంటే